విజయవాడలో కికు చిరంజీవి చిత్ర బృందం సందడి చేసింది. కికు యనమల, కాశిష్ ఖాన్ జంటగా నటించిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. రొమాన్స్తో పాటు సర్వైవల్ థ్రిల్లర్ అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. అదే సమయంలో భారీ చిత్రాలు విడుదలవుతున్న కథనంపై పూర్తి నమ్మకం ఉందని, ప్రేక్షకుల్ని మెప్పించి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. కికు చిరంజీవి చిత్ర బృందంతో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. చిరంజీవి పేరుతో ఒక కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒక థ్రిల్లర్ జోన్లో అయితే ఈ సినిమాని రూపొందించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ మరియు హీరో ఉన్నారు. అడుగుదాం, ఎలా ఉండబోతుంది? మీ కీకు చిరంజీవి అని పేరు పెట్టారు. చిరంజీవి అంటేనే మీరు అక్కడే గెలిచేశారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది? సో చిరంజీవి అన్నది చాలా యాప్ టైటిల్ అండి మా మూవీకి. మీరు ట్రైలర్ టీజర్ చూసినా మీకు అర్థమవుతుంది ఎందుకు పెట్టామో ట్రైలర్ అన్నది. అండ్ సినిమా ఎలా ఉండబోతోంది అంటే, మీరు ఇది రికార్డ్ చేసుకుని ఉంచుకోండి ఆన్ రికార్డ్, 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉండబోతోంది. మేము అంత కాన్ఫిడెంట్ ఉన్నాము. సెన్సార్ నుంచి కూడా మాకు యునానిమస్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ వెరీ షూర్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. కొత్త హీరోని ట్రై చేశారు, దీంట్లో కొత్త న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. హౌ ఇట్ నాకు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం ఎప్పుడూ ఇష్టమే, కానీ ఈ జర్నీ అలా స్టార్ట్ అవ్వలేదు. బికాజ్ కొత్త వాళ్ళకి ఎంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్నది మొత్తం చూసాం మేము కూడా ఇనీషియల్గా వేరే హీరోస్తోనే స్టార్ట్ చేశాము. చాలామంది దగ్గరికి వెళ్ళాము, ఎవరు అంత ఈజీగా మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు. కొంతమంది ప్రొడక్షన్ బడ్జెట్ ఇంత ఉండాలన్నారు, కొంతమంది నా రెమ్యునరేషన్ ఎంత, కొంతమంది 2 years వెయిట్ చేయండి, కొంతమంది స్టోరీ వినలేదు. ఇవన్నీ చూశాక మాకు అర్థమైంది కొత్త హీరోతోనే వెళ్ళాల్సి వస్తుందేమో అని. అలాంటి టైంలో ఒక పోలీస్ రోల్ చేయాల్సింది తను హీరో, సో అలాగా హీరో అవ్వాల్సి వచ్చింది. అండ్ వీ డోంట్ రిగ్రెట్ ఇట్ నౌ. టాలీవుడ్కి ఒక మంచి హీరో పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మూవీ ట్రైలర్లో దాదాపుగా క్రైమ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్గా ఒక డెడ్ బాడీని తీసుకురావడం, దాని ముందు తనికల బర్నీ గారు యాక్టింగ్ అని, ఇవన్నీ డైరెక్ట్గా చూపిస్తూ ఉన్నారు. ఇంత బోల్డ్గా ఉండబోతుందా మూవీ లేకపోతే ఎలా? బోల్డ్ అసలు కానే కాదండి. మీకు అలా బిట్స్ అండ్ పీసెస్గా చూస్తే అలా అనిపిస్తోంది. మీరు ఒక ఫ్లోలో చూస్తే కనుక అది మీకు పర్టికులర్గా ఎబ్బెట్టుగా అస్సలు అనిపించదు. అన్నీ అవసరం ఉన్నవే ఉంచాము, అలా అని ఓవర్ ద బోర్డ్ ఏది ఉంచలేదు. ఎవ్వరూ ఇబ్బంది పడరు. సార్ మీరు చెప్పండి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మీరు యాక్ట్ చేశారు, ఫస్ట్ డెబ్యూ, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి డెఫినెట్గా. సో సస్పెన్స్ థ్రిల్లరా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ స్టోరీ ఎలాగైనా కూడా తీయాలని చెప్పేసి మేము స్టార్టింగ్లో తిరిగాము. ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలు ఎలాగైనా ఈ స్టోరీని బయట తెరకెక్కించాలి, ఎలాగైనా ఎక్కించాలని చెప్పి కష్టపడి తిరిగి ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్లో నేను చేయాల్సి వచ్చింది. బట్ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అవన్నీ నేను చూడలేదండి. కథ చాలా బాగుంది, నచ్చింది, చేశాను. ఆబ్వియస్లీ ఇట్లాంటి మూవీస్కి నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ సీన్లో ఏముంటుంది అన్నది ఎక్కువ ఆడియన్స్ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉన్నాయి అలాంటి ట్విస్ట్. ఇప్పుడు ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్కి కానీ షాక్ అవ్వకపోతే నేను మళ్ళీ విజయవాడ వస్తాను, అప్పుడు మీరేం చెప్తుంది వింటాను నేను ఇదే మీడియాలో. అదేవిధంగా మీరు అన్నట్టే టాక్సిక్ కూడా సేమ్ వీక్లో రిలీజ్ అవుతుంది. అంటే బీట్ చేయగలదా, లేకపోతే దాంతో పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? టాక్సిక్ అంటే రావణాసుడు, చిరంజీవి అంటే హనుమంతుడు, తప్పకుండా బీట్ చేస్తాను. సో చూసారు కదా, చాలా అందంగా అయితే ఇంటర్వ్యూ జరిగింది. అదేవిధంగా ఈ మూవీ 28న రాబోతుంది. దీనికి అంతే ఆదరణ ట్రైలర్కి వచ్చింది, అదేవిధంగా మూవీకి కూడా వస్తుంది అన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఖచ్చితంగా హిట్ కొడుతూ ఉన్నాయి కాబట్టి ఆ జోనర్లో తీశారు. చాలా పెద్ద యాక్టర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తనికెల బర్నీ గారు కానీ మిగతా వాళ్ళతో కూడా తీశారు. సో ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా ఆ టీం అంతా ఆశిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.